హాయ్ మామా, మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అయితే చాలా కష్టపడి డబ్బులు అయితే సంపాదిస్తున్నాం. అసలు ఈ డబ్బులు మన జీవితంలోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది చాలామందికి తెలియదు, షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకో మామా. సో డబ్బులు మన లైఫ్లోకి ఎందుకు వచ్చింది అని తెలుసుకునే ముందు అసలు డబ్బులు లేకపోతే అసలు మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో నేను ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. సో డబ్బులు మన లైఫ్లోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అని తెలుసుకునే ముందు అసలు డబ్బులు లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. సో వ్యాపారం కష్టం, అప్పుడు వ్యాపారం అంటే ఎక్స్చేంజ్ అనమాట. సో నీకు ఏది కావాలో అతోళ్ళ వ్యక్తికి ఏది కావాలో ఎక్స్చేంజ్ చేసుకోండి. సో ఇక్కడ వన్ టైం మాత్రమే అంటే ఒకరు మాత్రమే సాటిస్ఫై ఫుల్లీ అవుతారు, ఇంకొకరు అసంతృప్తితో ఉంటారు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికే మనీ వేశారు. దేనికైనా సరైన విలువ కట్టడం కష్టం. సో దీని గురించి అయితే ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోలో. పన్నులు వసూలు చేయలేరు. సో ఈ కొలమానం కూడా ఈక్వాలిటీ లేదు కాబట్టి ఈ ట్యాక్స్లు అందరితో కలెక్ట్ చేయడం చాలా కష్టం. ఆర్థిక సమస్య ముందుకు సాగదు, ఖచ్చితంగా సాగదు. ఎందుకంటే ఈ కొలమానం సరిగ్గా లేదు కనుక ఈ ఆర్థికంగా కూడా ఏం అభివృద్ధి అయితే చెందదు. సో ఇవన్నమాట డబ్బులు లేకపోతే మనం ఎదుర్కొనే ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు డబ్బులు మన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఇది చేసింది అనేది చూద్దాం. సో మొదటగా లావాదేవీల కోసం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ముందు బార్బర్ విధానం ఉండేది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు నీకు బియ్యం కావాలంటే నాకు పాలు కావాలన్నప్పుడు ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు. సో డబ్బు వచ్చాక కొనుగోలు విక్రయం సులభమైపోయింది. సో రెండవది విలువను కొలవడానికి. సో ఇక్కడ ఒక వస్తువుకి ఎంత వాల్యూ ఉందని చెప్పడానికైతే ఈ మనీ అంటే అప్పట్లో ఏంటంటే ఇప్పుడు సపోజ్ బియ్యంకి సపరేట్ వాల్యూ ఉంది, ఇప్పుడు పాలకు సపరేట్ ఉంది. ఇప్పుడు బియ్యం కేజీ 40 రూపాయలు అయితే పాలు లీటరు 30 రూపాయలు ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ ఈక్వాలిటీ లేదు కదా. సో ఇది కూడా మనం ఓవర్కమ్ చేయడానికి డబ్బునైతే వచ్చిందనమాట. సో ఇంకా థర్డ్ది భవిష్యత్ కోసం దాచుకోవడానికి, స్టోర్ ఆఫ్ వాల్యూ. ఈరోజు సంపాదించిన డబ్బును మనం ఫ్యూచర్ కోసం ఎత్తిపెట్టుకోవచ్చు అనమాట. అంటే బ్యాంక్లో పెట్టుకున్నాం ఎలాగోలాగా డబ్బులు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు, అది ఫ్యూచర్ కోసం. అదే ఇంతకుముందు వస్తువులు అయితే ఏదైనా కానీ బియ్యం కానీ పాలు కానీ లేకపోతే రాగులు సద్దలు ఏదైనా మనం అంటే పంట చేసింది మనం ఫ్యూచర్ కోసం ఎత్తిపెట్టలేం, ఎందుకంటే అవి చెడిపోతాయి. సో ఎక్స్చేంజ్ చేయాలన్నా కూడా అది కష్టం అనమాట. సో అందుకని చెప్పి డబ్బులు ఇక్కడ వచ్చి మనకి ఓవర్కమ్ చేసింది. ఫోర్త్ వన్ అప్పులు, జీతాలు, ఈఎంఐల కోసం అంటే డిఫర్డ్ పేమెంట్స్ అనమాట. భవిష్యత్తులో చెల్లించాల్సిన మొత్తాలకు డబ్బు అవసరం. సో ఇలాంటివి వీటన్నిటి కోసం డబ్బులు అయితే కనిపెట్టారు. సో ఇప్పుడు డబ్బులు ఎలా వచ్చింది అనేది అయితే తెలుసుకుందాం. భారతదేశంలో డబ్బులు ఎవరు ప్రవేశపెట్టారంటే ప్రాచీన భారతదేశం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మొదట నాణేలు వచ్చాయన్నమాట. వీటిని పంచ్ మార్క్ నాణేలు అంటారు. మహాజనపదాల కాలంలో వాడుకలలోకి వచ్చాయి. ముఖ్యమైన రాజవంశాలు ఏంటంటే మౌర్య సామ్రాజ్యం. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే నాణ్యాలను ప్రమాణంలోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ నాణ్యాలకి ఒక కొలమానం అనేది ఏర్పడిందనమాట. గుప్తుల కాలం. ఇక్కడ నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఇక్కడ వచ్చాయి. షేర్షా సూరి అనే అతను వెండి రూపాయిని అయితే కనిపెట్టాడు. రూపాయి సంస్కృతంలో రూపియా నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే వెండి నాణ్యం అని అర్థం. సో ఇంకా కాగితం నోట్లు. బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నోట్లను ప్రవేశపెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI 1935లో ఏర్పడింది. అదంతా మీకు తెలుసు. భారతదేశంలో నోట్ల ముద్రణ హక్కు RBIకి మాత్రమే ఉంది. ఇదన్నమాట డబ్బులు మన లైఫ్లోకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది. సో పాతకాలంలో ఏదైనా ఎక్స్చేంజ్కి, తర్వాత స్టోరేజ్ పర్పస్ అంటే ఇంకొక ఏదైనా ఒక వస్తువుకి సరైన విలువ కట్టకపోవడం, సో అది ఈక్వాలిటీ లేకపోవడం, సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి డబ్బునైతే కనిపెట్టారు. సో ఆ డబ్బులు కనిపెట్టినారు కాబట్టి మనం ఆ డబ్బు కోసం ఈరోజు అయితే చాలా అయితే కష్టపడిపోతున్నాం. సో దీని అంతటినీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బు అనేది ఒక కొలమానం మాత్రమే, అది సంపద కాదు అని తెలుసుకొని మీ జీవితాన్ని ఆస్వాదిస్తూ పని చేసుకొని సంపాదించండి. సో డబ్బే అంత సర్వస్వం అని కష్టపడిపోకండి. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తుంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. జై హింద్.